శ్రీమాత్రే నమః. నమో మంత్ర ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ మే నెల 20 తర్వాత వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వారికి సంబంధించిన ప్రతి ఒక్కరూ 100 కిలోల స్వీట్స్ ఆర్డర్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మీకు మే 20 తర్వాత అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు. జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతుంది. మీ మీద మీకే ఆశ్చర్యం కలుగుతుంది. మీ కంటిని చూసి మీరే నమ్మలేరు. మీ జీవితంలో ఇంత ఆనందం, ఇంత సంతోషం కలుగుతుందని చెప్పేసి మీరు అస్సలు ఊహించి ఉండరు. కాబట్టి మీకు అసలు దాని గురించి నమ్మకం అనేది కుదరదు. అయితే అది నిజంగా మీకు జరుగుతుందన్నమాట. మీకు ఎటువంటి మార్పులు అనేవి జరగబోతున్నాయి, అవేంటో ఎలా ఉంటాయో కంప్లీట్గా ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే మన ఛానల్ని నడిపిస్తున్న గురువుగారి గురించి తెలుసుకుందాం. శ్రీ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ మల్లికార్జున్ రాజు గారు. అక్క, మేము చాలా రకాల ఆర్థికమైన ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నాము. మాకు ఇంట్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటికి పరిష్కారం చెప్పండి అని అడుగుతున్నారు. గురువు గారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల మధ్య సమస్యలు, చెడు ప్రయోగాలు, మీ పేరును బట్టి మీ రాశి ఏంటో కూడా చెప్తారు. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. మే 20 తర్వాత వృశ్చిక రాశి వారు జీవితం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ఎందుకంటే మే 20 తర్వాత అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు. జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతుంది. మీ మీద మీకే ఆశ్చర్యం కలుగుతుంది. మీ కంటిని చూసి మీరే నమ్మలేరు. మీ జీవితంలో ఇంత ఆనందం, ఇంత సంతోషం కలుగుతుందని చెప్పేసి మీరు అస్సలు ఊహించి ఉండరు. కాబట్టి మీకు అసలు దాని గురించి నమ్మకం అనేది కుదరదు. అయితే అది నిజంగా మీకు జరుగుతుందన్నమాట. మీకు ఎటువంటి మార్పులు అనేవి జరగబోతున్నాయి, అవేంటో ఎలా ఉంటాయో కంప్లీట్గా ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే శ్రీమాత్రే నమః అని చిన్న కామెంట్ చేయండి. వృశ్చిక రాశి వారికి జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు. వీరికి మంచితనము, పట్టుదల అధికముగా ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి వారు ఎప్పుడు ఇతర వ్యక్తుల కోసం మంచి కోరుకునే వ్యక్తులు, కానీ వేరే వాళ్ళ యొక్క కీడును మాత్రం అస్సలు కోరుకునే వ్యక్తులే కారు. వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడటానికి అందంగా ఉండటమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు. వృశ్చిక రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. వృశ్చిక రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది. దీని కారణం వల్ల ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతూ జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. అలాగే వృశ్చిక రాశి వారికి ఇప్పుడు అర్ధాష్టమ శని నడుస్తుంది. ఈ అర్ధాష్టమ శని అనేది పూర్తిగా తగ్గిపోయింది. అంతకు ముందు వారికి శని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉండటం వల్ల చాలా కష్టాలనే అనుభవించారు. గతంతో పోల్చుకుంటే ఈ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టిన తర్వాత వీరికి శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోయింది. దాని కారణంగా వీరికి మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయి. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం వీరిని మానసికంగా దెబ్బతీసింది అని చెప్పుకోవచ్చు. అంటే మానసికంగా మనశ్శాంతి లేకపోవటం, కుంగిపోవటం, డబ్బు పరంగా ఇబ్బందులు, ఏదో ఒకటి ఎప్పుడు ఆలోచిస్తూ ఉండడం, మనసంతా కూడా గందరగోళ స్థితిలోకి వెళ్ళిపోవటం, ఒక పని అనుకొని మరొక పని చేయటము, ఆ పని చేసే పని మీద కూడా శ్రద్ధ పెట్టలేకపోవటం, ఇంటిలో సమస్యలు, ఇంకా మానసిక సమస్యలు, ఇటువంటివన్నీ కూడా జరగటం వల్ల చాలా చాలా కలత చెందారు ఈ వృశ్చిక రాశి వారు. కానీ ఇప్పటి నుంచి వృశ్చిక రాశి వారు చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే ఇప్పుడు వీరిపై దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉందన్నమాట. కొంతమంది ఈ రాశి వారు ఒకరి కింద చేయి చాపి అడిగిన రోజులను చూశారు. ఇప్పుడు ఒకరికి ఇచ్చే స్టేజీకి వృశ్చిక రాశి వారు వెళ్తారు. వీరి యొక్క సహాయం అనేది ప్రతి ఒక్కరూ కూడా అందుకుంటారు. ఇప్పుడు ముఖ్యంగా వృశ్చిక రాశి వారు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వల్లే మీకు ఎక్కువ శాతంగా మీరు అనుకున్న అనుకూలమైన పనులుంటే అవి ఎప్పటికీ జరగవు. ఎందుకంటే మీరు మా వాళ్ళు, నా వాళ్ళు అనుకునే వాళ్ళే మీకు ఎక్కువగా హాని అనేది కలిగిస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే మీ ప్రతి ఒక్క దుఃఖానికి, బాధకి వాళ్ళే కారణం అనేది అవుతారు. అయితే ఇక్కడ నుంచి మీకు చాలా మంచి అనేది జరగబోతుంది.
మే 20 తర్వాత అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు. చాలా మంచి మంచి గుడ్ న్యూస్లు మీరు వినబోతున్నారు. అయితే ఇప్పటిదాకా ఏదైతే కష్టాల్లో బాధల్లో పడ్డారో వాటికి చెక్ పెట్టేయండి. ఎందుకంటే ఇక్కడి నుంచి మీకు మంచి రోజులు మొదలవుతున్నాయి. అయితే వివరాల్లోకి వెళ్తే ఈ వృశ్చిక రాశి వారికి ఎప్పుడు చూసినా కూడా డబ్బుకు సంబంధించి ఎంతో ప్రాబ్లం అనేది ఉండేది. వాళ్ళకి ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు ఎంత కష్టపడినా ఎంత దాచుకున్నా సరే డబ్బు అనేది వచ్చేటప్పటికి వారికి ఇప్పుడు కూడా ఒక సమస్యగానే ఉంటుంది. వాళ్ళు చేతుల్లో డబ్బు అనేది ఖర్చు పెట్టుకోలేరు. అలాగే అవసరానికి తగ్గట్టుగా డబ్బును ఏర్పాటు జరగదు. ఇక దీనికి తోడు వాళ్ళకి ఫ్యామిలీలో కూడా ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటుంది. ఎందుకంటే మీకు మీ జీవితంలో ఈ యొక్క ఆడమనిషి ఎవరైతే ఉన్నారో వారే మీకు భద్రశత్రువు. తన వల్ల మీకు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ మీకు దాని గురించి అస్సలు తెలియదు. ఆ మనిషి మూలాన మీకు ఎటువంటి కష్టాలైనా సరే మీరు కొని తెచ్చుకుంటున్నారు. కానీ తన మూలాన ఇవన్నీ జరుగుతున్న సంగతి అసలు మీకు తెలియదు. మీరు ఆ మనిషి మాటలకి బాగా వశమైపోయి ఉన్నారు. ఆ మనిషి మిమ్మల్ని ఎంతగా ఆకట్టుకుందని అంటే మీకు మీ పక్కన ఉంటూ మీకు గొయ్యి తీస్తున్నా కూడా మీకు ఏమాత్రం కూడా దాని గురించి అవగాహన కలగకుండా ఉండేలా చేస్తుంది. మీ ముందు ఎంతో మంచిగా తీయని మాటలు చెబుతుంది. కానీ మీ యొక్క రహస్యాలన్నీ కూడా తెలుసుకొని దానికి ఆపోజిట్గా పనిచేయటం స్టార్ట్ చేసి మీ దుఃఖానికి కారణమవుతుంది. కానీ కాస్త కూడా మీకు దీని గురించి అవగాహన లేదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ వృశ్చిక రాశి వారు చాలా అదృష్టవంతులండి. మీకు చాలా అదృష్టం ఉంది. మీ జీవితంలో మీరు అనుకున్న ప్రతి ఒక్కటి అనేది మీ లైఫ్లో జరుగుతూనే ఉంటుంది. కానీ మీరు ఎప్పుడూ కూడా మీ దగ్గర ఉన్నదాన్ని వదిలేసుకొని పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ పక్క వాళ్ళని నాకన్నా బాగా ఎక్కువగా ఉంది, వాళ్ళ జాతకం నాకన్నా చాలా బాగుంది, ఎప్పుడు నాకే ఇలా ఎందుకు జరుగుతుందని చెప్పి మిమ్మల్ని మీరు కించపరుచుకుంటూ ఉంటారు. ఇది మీకు ఉన్న అతిపెద్ద చెడ్డ అలవాటు. ఎవరికీ కూడా ఎవరి రాత కలిసి ఉండదు. ఎవరి రాత వాళ్ళకే ఉంటుంది. మీరు మిగతా వారికన్నా కూడా ఇంకా మంచిగా కలిగి ఉండొచ్చు. కానీ మీరు ఎప్పుడైతే ఇటువంటి కంపారిజన్ చేస్తారో అప్పుడు తదాస్తు దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ తదాస్తు అని అన్నారే అనుకోండి, మీ జీవితం మీకు అంతే. కాబట్టి ఎప్పుడూ కూడా మన దగ్గర ఉన్నదానితో సంతోషపడాలి. పక్కన వాళ్ళతో మన లైఫ్ని కంపేర్ అనేది అస్సలు చేసుకోకూడదు. అయితే గత 2.5 సంవత్సరాలుగా అష్టమ శని కారణంగా మీరు ఎంతో ఇబ్బందులకు గురి అయ్యారు. అది డబ్బు పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఇంకా దాంతోపాటు జాబ్ కానీ బిజినెస్ కానీ ఇటువంటి ప్రతి ఒక్కటి కూడా మీరు గత 2 సంవత్సరాల నుంచి వృశ్చిక రాశి వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక సమస్య కంప్లీట్ అయిపోయింది అనుకునే లోపే కొత్తగా మరొక సమస్య క్రియేట్ అవుతుంది. ఇక ఈ విధంగా మీరు ఎన్నో సమస్యలను చూస్తూ వచ్చారు ఇప్పటిదాకా మీ లైఫ్లో. కానీ ఇక్కడి నుంచి దానికి చెక్ పెట్టండి. ఇక మీ జీవితం మారిపోతుంది. మీరు ఒక సూర్యుడి వెలుగు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మీరు వెలగబోతున్నారు. మీ జాతకం మీకు అనుకూలంగా మారబోతుంది. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి ఇప్పటి వరకు కూడా అర్ధాష్టమ శని అనేది ఎక్కువగా ఉండటం వల్ల మీకు ఎన్ని సమస్యలు వచ్చాయి. ఎప్పుడైతే మీరు మే 20 తర్వాత మీ జీవితం మారబోతుంది. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని తొలగిపోయిందో అప్పటి నుంచి వీరికి అదృష్టకాలం అనేది మొదలైంది. కాబట్టి వృశ్చిక రాశి వారు చాలా అంటే చాలా అతిపెద్ద గుడ్ న్యూస్ అనేవి వింటారు. ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా ఎవరితో చెప్పకండి. మీరు ఎంత నమ్మినా సరే, మీకు ఎంత క్లోజ్ పర్సన్స్ అయినా సరే, మీకు జరిగే మంచి పనులు తొందరపడి అందరితో చెప్పుకునే పని అస్సలు చేయకండి. కాబట్టి ఆనందం సంతోషం ఉన్నప్పుడు మనం ఎవరో ఒకరితో పంచుకోవాలనిపిస్తుంది. కాబట్టి మీకు బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు మీ అమ్మ నాన్న కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, వాళ్ళకు తప్ప బయట వాళ్ళకి ఎవరికి కూడా ఈ న్యూస్ అనేది అంటే మీకు వచ్చేటటువంటి గుడ్ న్యూస్ అనేది బయటకు చెప్పకండి. అతిపెద్ద గుడ్ న్యూస్ ఏంటి అని అంటే మీకు చాలా పెద్ద అమౌంట్లో డబ్బు దొరకబోతున్నాయి. మీకైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి రూపంలో అయినా సరే రావచ్చు. అది మీకు మంచి జాబ్ ఆఫర్ రావచ్చు, మంచి బిజినెస్ కాంట్రాక్ట్ రావచ్చు, లేదంటే మీకు కోర్టుకు సంబంధించినటువంటి ఆస్తికి సంబంధించిన డబ్బులున్నా సరే అవన్నీ కూడా మీకు వస్తాయి. మీరు ఊహించిన డబ్బు అనేది రాబోతుంది. ఇప్పుడు కూడా డబ్బు మన దగ్గరికి వస్తూనే ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ ఆ డబ్బు నిర్లక్ష్యం అనేది మాత్రం అస్సలు చేయకూడదు. డబ్బు రావటం ఎంత ముఖ్యమో దాన్ని జాగ్రత్త చేసుకోవటం కూడా అంతే ముఖ్యం. కాబట్టి డబ్బులు వచ్చినప్పుడు అహంకారం రాకూడదు. అలాగే డబ్బు లేనప్పుడు బాధపడుతూ ఉండకూడదు. ఎప్పుడు కూడా మంచైనా చెడైనా మనిషి అనేవాడు తన లైఫ్ స్టేబుల్గా ఉంచుకోవాలి. తన మైండ్ సెట్ను స్థిరంగా ఉంచుకోవాలి. అప్పుడే ప్రతి ఒక్కటి కూడా
విజయం అనేది వస్తుంది. మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. మీ లైఫ్ చాలా బిందాస్గా ఉంటుంది. అరే వీళ్ళకేంటి చాలా చాలా బాగున్నారనుకుంటా అనిపిస్తుంది. కానీ రియల్గా చూసుకుంటే మీ లైఫ్ మాత్రం చాలా గజిబిజిగా ఉంటుంది. కానీ ఈ వృశ్చిక రాశి వారు ఎంతో సహనంగా ఉంటారు. వీరు ఎంతో సహనంతో మీ లైఫ్ని హ్యాండిల్ చేస్తారు. కాబట్టి మీకు ఆ దేవుడు అనేవాడు మీకు ఎప్పుడు మీ పక్కనే ఉంటాడనమాట. మీకు మే 20 తర్వాత నుంచి అతిపెద్ద గుడ్ న్యూస్లు అనేవి రాబోతున్నాయి. ఇక పెద్ద గుడ్ న్యూస్ అంటే మీకే ఆశ్చర్యం కలుగుతుందన్నమాట. మీరు ఇప్పటిదాకా కష్టపడిన కష్టాలు ఏమైనా సరే అవన్నీ కూడా తీరిపోతాయి. మీ ఫ్యామిలీలో ఉన్న ఎటువంటి చికాకులు కూడా పోతాయి. మీ జీవితం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీ దాంపత్య జీవితం కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి అంతా కూడా ఈ వృశ్చిక రాశి వారికి చాలా మంచి జరగబోతుందని చెప్పి ఆనందపడిపోయి ఒకరితో షేర్ చేసుకొని దాన్ని నాశనం చేసుకోవచ్చు. ఎందుకంటే మీ చుట్టుపక్కలే మీ శత్రువులు ఉన్నారు. మీరు ఎవరైతే ఎక్కువగా నమ్మి చెబుతున్నారో వాళ్ళే మీ దుఃఖానికి కారణం. కాబట్టి మీ లైఫ్లో ఎటువంటి సీక్రెట్స్ కూడా ప్రతి ఒక్కరితో కూడా షేర్ చేసుకోవద్దు. అయినా సరే ఎంత దగ్గర వాళ్ళైనా సరే ఎప్పుడు ఏమీ ఎవరికి చెప్పకండి. అలాగే మీ జీవితంలో ఉన్న వ్యక్తి వల్లే మీకు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తున్నాయి. తన పేరులో మొదటి అక్షరం LSతో మొదలవుతుంది. తను మీ తల్లి భార్య అయితే కాదు. కొన్ని బంధాలు మనకి దేవుడి నుంచి ఇచ్చిన బంధాలు కాబట్టి అవి ఎప్పుడూ కూడా మనల్ని మోసం అనేవి చేయవు. అలా కాకుండా మీరు కొత్త రిలేషన్లో అంటే మీకు పరిచయమైన వ్యక్తులు కావచ్చు, ఎవరైనా మీ కొలీగ్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉంటారు కదా, కొత్తగా మీకు ఎవరైనా పరిచయమైన వాళ్ళు కావచ్చు. వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అయినా సరే మీ లైఫ్ అనేది లీడ్ అవుతుంది. మంచిగా ఉందా చెడుగా ఉందా అనేది అక్కడ మీరు పసిగట్ట. అప్పుడు మీకు అర్థమవుతుంది ఎవరు ఎలాంటి వారు అనేది. ఇటువంటి జాగ్రత్తలు ఈ వృశ్చిక రాశి వారు ముందుగా తీసుకోవాలి. ఎందుకంటే జీవితంలో నష్టపోయేది మీరే. ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ పోవద్దు. మీ లైఫ్ని సంతోషంగా ఎంజాయ్ చేయండి. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో అవి కూడా తెలియజేశాము. కాబట్టి ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్ళి పూజించడం వలన కష్టాలు తొలగిపోతాయి. అలానే హనుమాన్ చాలీసా పఠనం చేయాలి. సోమవారం శివుడిని పూజించడం వలన మీ మీద ఉన్న ఏమైనా గ్రహ అనుకూల ఫలితాలు ఏమైనా ఉంటే అన్నీ తొలగిపోతాయి. చూశారు కదండి వృశ్చిక రాశి వారికి మే 20 తర్వాత ఎలా ఉండబోతుందో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.